నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 21 తారీఖు నుంచి 27 తారీఖు వరకు గోచార వార ఫలితాలు అన్ని లగ్నాల వారికి ఏ విధంగా ఉన్నాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది తెలుసుకుందామండి. 21 తారీఖు 12 AM అంటే 20 మిడ్ నైట్. సూర్యుడు 5 డిగ్రీల 59 నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడండి. చంద్రుడు 8 డిగ్రీల 16 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు. కుజుడు 17 డిగ్రీల 54 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. బుధుడు 13 డిగ్రీల 46 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. గురువు 12 డిగ్రీల 7 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 2 డిగ్రీల 36 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. శని 11 డిగ్రీల్లో ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఈ వారంలో చంద్రుడు తప్పితే ఏ గ్రహాలు వారి వారి స్థానాల నుండి వేరే స్థానాలకి గమనాలు జరగటం లేదండి. సో 21 తారీఖు 22 తారీఖు ఈవినింగ్ దాకా చంద్రుడు వృషభంలోనే ఉంటాడండి. సో 22 ఈవినింగ్ 4 గంటల 23 నిమిషాలకి ఇతను మిథునంలోకి ప్రవేశిస్తాడు. సో 23 24 తారీఖు ఇతను మిథునంలో ఉంటాడండి. సో 25 తారీఖు 1 గంట 47 నిమిషాలు AM కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. సో 25 26 తారీఖు 27 మధ్యాహ్నం వరకు ఇతను కర్కాటకంలోనే ఉండటం జరుగుతుంది. 27 మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాలకి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో గురువు ఉన్నప్పటికీ ఎప్పుడులాగే శనీశ్వరుడు ఈ లగ్నాన్ని చూడటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికనే అలసిపోవటం అని జరుగుతుంది. సో హెల్త్ విషయస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ కలత్రంతో మీరు మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే 8వ స్థానాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీరు ఏ రంగాలలో ఉన్నప్పటికీ ఆ రంగాలలో ప్రతిభని చూపించలేకపోవచ్చు. లేడీస్ నుంచి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా 9వ భావంలో కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నప్పటికీ ఈ ధనస్సుని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ చరాస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీరు లోన్స్ తీసుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయము. మీరు తీర్థయాత్రలు వెళ్ళడానికి కానీ శుభకార్యాల్లో పాల్గొనడానికి కానీ ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఈ 10వ భావంలో సూర్యుడు ఉండటం వల్ల మీకు గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి అవార్డులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గవర్నమెంట్ అధికారులు అయితే ఇంకా ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. ఒకవేళ మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే ఈ సూర్యుడు మకరంలో ఉన్నంతసేపు శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు ట్రేడింగ్ కానీ లేదా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఎలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 21 22 తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడండి. సో చంద్రుడికి వృషభము ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటాడు. సో మీ లగ్నానికి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మీరు చాలా
అందంగాను ఆకర్షణీయంగాను కనబడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే కళా రంగాలలో ఉండేవారు అయినటువంటి మేష లగ్నం వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. 23, 24 తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శుక్రుడు చాలా బలంగా ఉండటం వలన కనిష్ట సోదర సోదరుల నుంచి మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉండటం జరుగుతుందండి. చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు చతుర్థంలో ఉండటం వలన మీ స్థిరాస్తులని బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిరాస్తులకు సంబంధించి వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించినటువంటి ఏమైనా యాక్సెసరీస్ సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నత స్థానాలను అధిరోహించడానికి మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, షష్ఠాన్ని గురువు చూస్తూ ఉండటం వలన మీ ఫైనాన్స్ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీరు లోన్లు తీసుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలనుకున్నా ఒక్కొక్కసారి మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్. ఇంకా సప్తమాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే విందు వినోదాలలో పాల్గొనడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 8వ భావాన్ని కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నారు. ఇక్కడ శుక్రుడు చాలా బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా ఆ పనులు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ప్లానింగ్ చేసుకుని వెళ్ళటం ఇంపార్టెంట్. లేకపోతే ఏ పనులు పూర్తి కాకుండా ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. ఇంకా ఈ 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. పిత్రార్జితాన్ని కలిగి ఉంటారు. ధర్మ సంస్థాపనలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 10వ భావాన్ని చూసినట్లయితే 10వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. ఇంకా ఈ 12వ భావాన్ని గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు వృద్ధులు అయినట్లయితే మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 21, 22 తారీఖు చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గొంతుకు సంబంధించి లేదా ముక్కుకి సంబంధించి లేదా రెస్పిరేటరీకి సంబంధించి దగ్గుకు సంబంధించి ఇటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. 23, 24 తారీఖు చంద్రుడు మిథునంలోకి వస్తాడండి. సో ఇక్కడ శుక్రుడు బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే అనవసరమైనటువంటి తగాదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. సో ఇక్కడ సూర్యుడు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ కనిష్ట సోదర సోదరుల నుంచి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని నుండి 5వ స్థానాన్ని గురువు చూస్తూ ఉండటం వలన కొంచెం అవివేకంగా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది.
సో దానివల్ల మీరు బ్రాహ్మణ విరోధిగాను సాధు విరోధిగాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ ఆరో భావాన్ని చూసినట్లయితే ఈ ఆరో భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు ఫైనాన్స్ రంగాలలో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉండేవారికి వైద్య వృత్తిలో ఉండేవారికి ప్రాక్టీసు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన మీ కలత్రంతో కొంచెం వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో తేలియాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎనిమిదో భావంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే ఆ కేసులు మీకు నెగిటివ్ జడ్జిమెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాని వలన మీకు ఏమైనా జైలు శిక్షలు పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా మీరు పోస్ట్ పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా తొమ్మిదో భావాన్ని చూసినట్లయితే తొమ్మిదో భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా పెద్దవారి నుంచి మీకు చర ఆస్తులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ 11వ భావాన్ని గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు ట్రేడింగ్ కానీ లేదా బెట్టింగ్ కానీ లేదా గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి చేసేటువంటి వృత్తులు ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మంచి లాభాలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా వేరే వృత్తుల్లో ఉండి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేస్తున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22వ తారీఖు వృషభంలో ఉంటాడండి. సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు లగ్నంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉండటం వల్ల మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. ఇక్కడ సూర్యుడు కూడా చూడటం వలన మీకు కంటి సమస్యలు ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో కన్ను విషయాలలో కొంచెం జాగ్రత్తగా వహించండి. అలాగే మీకు కోపం బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ వాక్కు వలన స్త్రీల నుండి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు మీరు వాటర్ బాడీ స్ట్రక్చర్స్ దగ్గరికి మీరు వెళ్ళవద్దు. నీటి గండాలు ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ లగ్న చతుర్థాన్ని గురువు చూస్తూ ఉండటం వలన ఈ గురువు మేషంలో ఉన్నంత వరకు మీ స్థిర ఆస్తులకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీ స్థిర ఆస్తులు సంపాదించుకోవాలన్నా ఇది చాలా చక్కటి సమయము. ఈ గురువు ఈ సంవత్సరంలో మేలో వెళ్ళిపోతాడండి. కాబట్టి మీరు ఏమైనా స్థిరాస్తులు గృహము సంపాదించుకోవాలనుకున్నా లేదు గృహం కొనుక్కోవాలనుకున్నా ఈ మే లోపులోనే మీరు త్వరపడటం అన్నది ఇంపార్టెంట్. ఈ ఐదో భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు స్టూడెంట్స్ అయినట్లయితే కొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. లేకపోతే ఉన్నది మర్చిపోవటం కానీ లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం వలన మీరు సరైనటువంటి ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు లేదా మార్కులు బాగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చదువులో స్ఫురణ అన్నది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ ఆరో భావాన్ని చూసినట్లయితే ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి
మీ ఫైనాన్స్ వ్యవహారాల్లో ముఖ్యంగా ఈ బంగారానికి సంబంధించి మీరు ఏమైనా లోన్లు తీసుకోవాలనుకున్నా లేదా ఈ బంగారం ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. దాని వలన మీ రుణభారం తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు ఉండటం వలన మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉండడానికి ఊరికి నేను నీరసించిపోవడానికి ఏదో శక్తి హరించిపోయినట్టుగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా ఎనిమిదో భావాన్ని చూసినట్లయితే ఇక్కడ శనీశ్వరుడు ఉండటం వలన ఈ శనీశ్వరుడు కుంభం నుంచి వెళ్ళిపోయేదాకా మీకు ప్రమాదాలకి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు అష్టమంలో ఉండటం వలన మీకు అనుకోనటువంటి అపశృతులు జరగడానికి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే శనీశ్వరుడికి నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు సంకల్పయుతంగా వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయవలసి ఉంటుంది. లేడీస్ నుంచి అవమానాలు అపనిందలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంక ఈ పదో భావాన్ని చూసినట్లయితే గురువు ఉన్నప్పటికీ ఈ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22 తారీఖు వృషభంలో ఉంటాడండి. సో దానివల్ల మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ నుంచి ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంక 23, 24 తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శుక్రుడు కూడా చాలా బలంగా చూస్తూ ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. దానివల్ల వయోవృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. అలాగే ఖర్చుల విషయాలలో కూడా కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు లగ్నంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ సూర్యుడు కూడా చూడటం వలన కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న చతుర్థాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ స్థిర ఆస్తుల విషయాలలో మాత్రం చాలా జాగ్రత్త వహించండి. మీ స్థిరాస్తులు ఏమైనా తీసుకోవాలనుకుంటే అందులో మోసపోవడానికి కానీ ఏమైనా డాక్యుమెంట్స్ లిటిగేషన్లో ఉండడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడు ఇక్కడి నుంచి వెళ్ళేదాకా చాలా జాగ్రత్త వహించడం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పంచమంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన టీచర్ ప్రొఫెషన్ లో ఉండేవారైనట్లయితే లేదా ఆధ్యాత్మికమైనటువంటి గురువులైనట్లయితే మీకు మంచి గౌరవము లభించడానికి ఆస్కారం ఉంటుంది. మాతృ విద్య కవితా బలము బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. 6లో సూర్యుడు ఉండటం వలన మీరు శత్రువులని జయించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి లోన్స్ ఏమైనా ఉన్నట్లయితే చక్కగా మీకు అప్రూవల్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానివల్ల రుణభారం తీరడానికి ఆస్కారం ఉంది. అయితే 7వ భావంలో శనీశ్వరుడు ఉండటం వలన మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. దానివల్ల విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంక ఈ 9వ భావంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి
కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 21, 22వ తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడండి. సో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం ప్రెజర్ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కోవచ్చు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడానికి, దానివల్ల ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడండి. ఇక్కడ శుక్రుడు కూడా చాలా బలంగా చూస్తూ ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. అయితే ఇక్కడ సూర్యుడు కూడా చూస్తూ ఉండటం వల్ల వయోవృద్ధులకి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ఖర్చుల విషయాలలో కూడా మిక్స్డ్ గా ఉందండి. కాబట్టి జాగ్రత్త వహించండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ వాక్కు వలన అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అసత్య వాక్కుగా ఉండడానికి, అలాగే ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మీ లగ్న చతుర్థంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చాలా బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ స్థిరాస్తులు ఏవి కలిసి రావు. అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు లేదా దాని వలన సాటిస్ఫాక్షన్ అన్నది లేకుండా ఉండటం అన్నది జరుగుతుంది. ఇంకా 5వ భావంలో చూసినట్లయితే 5వ భావంలో సూర్యుడు ఉన్నారండి. సో దానివల్ల మీకు గ్రామ అధికారాన్ని కోల్పోతారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనట్లయితే కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే రాజకీయ నాయకులైనా సరే కొంచెం జాగ్రత్త వహించండి. మీకు గ్రామ అధికార భంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కి ఇది సరి అయినటువంటి సమయం కాదని కూడా చెప్పవచ్చు. పూర్తిగా మీకు సరైనటువంటి ఆలోచన దృక్పథాన్ని కోల్పోతారు. వివేకాన్ని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసం మీరు ఏమైనా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నా ఇది సరైనటువంటి సమయం కాదు అని కూడా చెప్పవచ్చు. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు ఉండటం వల్ల మీ ఫైనాన్స్ వ్యవహారాల్లో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ మంచి డెవలప్మెంట్స్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే న్యాయ వృత్తిలో ఉండేవారికి లేదా వైద్య వృత్తిలో ఉండేవారికి ప్రాక్టీస్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా 8వ భావంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు మంచి ప్రతిభని చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22 వృషభంలో ఉంటాడండి. సో దానివల్ల మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని ఊరికినే ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 23, 24 చంద్రుడు మిథునంలో ఉంటాడండి. ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉండటం వలన మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అయితే మీరు కళా రంగాలలో ఉండేవారికి లేదా మీడియా రంగాల్లో పనిచేసే వారికి లేదా ఈయన కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మొదటి రోజు మాత్రం కొంచెం మిక్స్డ్ గా ఉన్నప్పటికీ మిగతా రోజులు మాత్రం మీకు మంచి పై అధికారుల నుండి మంచి గుర్తింపు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీరు చాలా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేడీస్ నుంచి ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని గురువు చూస్తూ ఉండటం వలన హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా గుండెకి సంబంధించి కానీ ఛాతికి సంబంధించి కానీ ఆల్రెడీ మీకు
ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నట్లయితే కొంచెం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా ద్వితీయాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు రాజకీయ నాయకులైతే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విశేషమైనటువంటి ప్రజా ఆశీస్సులని మీరు పొందగలుగుతారు. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇంకా ఈ చతుర్థంలో సూర్యుడు ఉండటం వలన మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ వారి వలన మీ స్థిరాస్తులని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ట్యాక్సెస్ ఇటువంటి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అగ్నికాండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. సస్పెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ప్రజా పలుకుబడి కూడా తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది రాజకీయ నాయకులకి సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎదుర్కొంటారు. ఇంకా ఐదో భావాన్ని చూసినట్లయితే ఈ ఐదో భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి పంచమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు పంచమంలో ఉండటం వల్ల స్టూడెంట్స్ కి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈయన కొత్త కోర్సులు నేర్చుకునే వారికి లేదా ఉన్నత విద్య కోసం ఏ కోర్సులో అయినా నేర్చుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఏడో భావంని గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ కలత్రంతో మంచి అన్యోన్యతని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. విందు వినోదాలలో తేలియాడడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22 తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడండి. సో మీకు స్త్రీ సౌఖ్యం ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రజాదరణ అన్నది బాగా పెరుగుతుంది. అలాగే మంచి అందంగాను ఆకర్షణీయంగాను ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 23, 24 తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడండి. ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు. అయితే ఇక్కడ సూర్యుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకుంటేనండి శనీశ్వరుడు కుంభంలో ఉన్నంతసేపు మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇష్యూస్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా మీ లగ్న ద్వితీయంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వల్ల మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. ఇతరులని బాగా కంట్రోల్ చేయగలుగుతారు. ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడూ అవైలబిలిటీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ చతుర్థంలో శనీశ్వరుడు ఉండటం వలన మీ స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఈ శనీశ్వరుడు కుంభంలో ఉన్నంత వరకు కొంచెం జాగ్రత్త వహించండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ప్రాబ్లం లేదు. లేకపోయినట్లయితే మీరు ఏ స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకున్నా అందులో మోసపోవడానికి కానీ ఏదైనా డాక్యుమెంట్స్ లిటిగేషన్లు ఉండడానికి కానీ ఆస్కారం ఉంది. ఇంకా ఆరో భావంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ ఫైనాన్స్ వ్యవహారాల్లో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో మోసపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం లౌక్యంగా మీరు తప్పించుకోవడం అన్నది ఇంపార్టెంట్. రుణభారం బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22 తారీఖు వృషభంలో ఉంటాడండి. సో దానివల్ల మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారం ఉంది. ఇంకా 23, 24 తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడు. అయితే ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అగ్నిగండాలకి వాహన గండాలకి జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే సప్త వ్యసన బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు
కర్కాటకంలో ఉంటాడండి. సో మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పిత్రార్జితాన్ని బాగా సంపాదించుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన మీరు మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఆజానుబాహుడు వలె కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ అవలీలగా మీరు చేయగలగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంచి సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఇక్కడ శుక్రుడు చాలా బలంగా ఉన్నాడండి. సో దానివల్ల మీకు కొంచెం అందవికారంగా తయారవడానికి, శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా లగ్న ద్వితీయంలో సూర్యుడు ఉన్నాడండి. సో మీ వాక్ వలన ఇతరులని బాగా కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే మీ వాక్ అన్నది ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ పంచమాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల స్టూడెంట్స్ కి కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ఏమైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా వేటికైనా ప్రిపరేషన్ చేస్తున్నా అవి మర్చిపోవడానికి లేదా ఒకదాని బదులు వేరొకటి రాయడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 11వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీకు అగ్రజుల నుండి అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంక ఈ 12వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల వయోవృద్ధులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22వ తారీఖు వృషభంలో ఉంటాడండి. మీ ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారాలు కానీ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్త వహించండి. రుణ భారం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఫైనాన్స్ వ్యవహారాలలో కొంచెం మనీ అన్నది బ్లాక్ అవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నటువంటి ధనుసు లగ్నం వారికి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడండి. సో ఇక్కడ శుక్రుడు కూడా చాలా బలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ కలత్రంతో విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. అయితే ఇక్కడ సూర్యుడు కూడా చూస్తూ ఉండటం వలన కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో సూర్యుడు ఉండటం వలన మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఊరికినే అలసిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హెల్త్ ఇష్యూస్లో కొంచెం జాగ్రత్త వహించండి. మీ లగ్న ద్వితీయంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఈ 4వ భావంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ 10వ భావంని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇంకా ఈ 11వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీరు ట్రేడింగ్ వ్యవహారం కానీ గ్యాంబ్లింగ్ కానీ బెట్టింగ్ కానీ ఇటువంటి చేసేటువంటి వృత్తులు ఉన్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే అందులో మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ 12వ భావంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన మీరు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల
మిక్కిలి ఆందోళనకరంగా ఉండడానికి, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపించడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఒకవేళ గురు మహాదశ మీకు అయిపోయినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 21, 22 పంచమంలో ఉంటాడండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి స్ఫురణ అన్నది బాగా తగ్గుతుంది. కాబట్టి 1-2 సార్లు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్నా వారికి సరైనటువంటి శుభ ఫలితాలు జరగకపోవచ్చు. అలాగే వీసా ప్రయత్నించే వారికి కూడా రిజెక్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడు. ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వడ్డీ వ్యాపారం కానీ లేదా ఫైనాన్స్ వ్యవహారాల్లో కానీ మంచి లాభాలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు. సో ఇక్కడ సూర్యుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో అన్యోన్యత లోపించడానికి ఆస్కారం ఉంటుంది. బిందు వినోదాలలో లోటు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉండటం వల్ల ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇంక ఈ 9వ భావాన్ని చూసినట్లయితే ఈ 9వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దైవ దూషణ, సాధు దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల జోలికి మీరు వెళ్ళవద్దు. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ 10వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇంకా 11వ భావంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంక ఈ 12వ భావంలో సూర్యుడు ఉండటం వలన ధర్మ సంస్థాపనల పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది సరైన సమయం కాదు. వయోవృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 21, 22వ తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడు. మీ స్థిరాస్తుల విషయాలలో వస్తు ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే అవి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి లేదా అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడు. ఇక్కడ శుక్రుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి స్టూడెంట్స్ కి ఇది కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడండి. ఇక్కడ సూర్యుడు కూడా బలంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రుణభారం బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారి నుంచి చిక్కులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రజా పలుకుబడి తగ్గుతుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి కుంభలగ్నం వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి,
మీ లగ్న ద్వితీయంలో గురువు ఉన్నప్పటికీ శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ వాక్కు విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే లేడీస్ నుంచి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 8వ భావంలో గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఏ రంగాలలో ప్రవేశించినా ఆ రంగాలలో మంచి ప్రతిభని చూపించడానికి ఆస్కారం ఉంది. ఇంక ఈ 9వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ చరాస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి చరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. భావంలో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఒకవేళ మీ జన్మజాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఇదే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రెజర్ అన్నది బాగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా కళా రంగాల్లో ఉండేవారికి, మీడియా రంగాల్లో ఉండేవారికి, అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారికి సరైనటువంటి గుర్తింపు ఉండదు. అలాగే వాహన గండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంక ఈ 11వ భావంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా ఈ 12వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీకు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వయోవృద్ధులకి బాగా ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అలాగే ఫైనాన్స్ వ్యవహారాలలో బాగా ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. రుణభారం పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 21, 22వ తారీఖు వృషభంలో ఉంటాడు. మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా 23, 24వ తారీఖు చంద్రుడు మిథునంలో ఉంటాడు. ఇక్కడ శుక్రుడు కూడా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి వాహన విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. వాహనాల నుంచి మీకు అనుకోనటువంటి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 25 నుంచి 27 మధ్యాహ్నం దాకా చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు. అయితే ఇక్కడ సూర్యుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి స్టూడెంట్స్కి ఇది కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. అలాగే ఉన్నత విద్య కోసం ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ఇది మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.